చెందాలి. ఆ స్థాయికి రాకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నీకు నాకు పరలోకమును దిగి వచ్చిన జీవాహారాన్ని దేవుడు వడ్డించి పరిపక్వతలోకి వెళ్ళడానికి దేవుడు దారి చూపించాడు. జీవవృక్ష ఫలాలు తినడానికి ఆదాం ఏ విధంగా కట్టయ్యాడో, క్రీస్తునందు పరిపక్వత చెందిన వారికి, జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రకటనలో రాయబడింది. మళ్ళా వాటిని తినే అవకాశం అనుకుంది. అప్పటి వరకు పరిపక్వతలోకి రావడానికి, క్రీస్తునాథుని సారూప్యతలోకి వెళ్ళడానికి మన ముందున్న జీవవృక్షమే దేవుని వాక్యం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా. చాలామంది పలచబడ్డట్టుంది, చాలామంది తగ్గిపోయారు వేళ. ఏమా హౌల్ నేర్పేయలేనా, లేకపోతే ఏదన్నా అందరికి కష్టాలు ఎక్కువైనాయా, లేకపోతే నిద్రకు ఆగలేక, చలిబా తట్టుకోలేక, చాలామంది పలచగా కనపడుతుంటుంది నాకైతే. వాళ్ళందరినీ దేవుడు దీవించి అసలు నిద్రే లేకుండా చేయను కాక గట్టిగా కాదమ్మా. ఇప్పుడు నిలబడకపోతే ఇంకెప్పుడు నిలబడదాం? ఓకే, రైట్, మంచిది. ఏ వాక్యం చెప్పాను? ఇది ఎవరు పలకట్లా. నేను మన సంఘంలో బిడ్డలకి ఏం చెప్పానంటే, చదువుకున్న బిడ్డల వరకు బైబిల్ ఒకటి ఉండాలి, బైబిల్తో పాటు డైరీ, పెన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పాను. ఎందుకంటే చెప్పేటువంటి ఉపదేశం అందరితో ఆ పూటతో అయిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఏమనుకోకున్నట్టన్నాను. కూర్చుందే వాక్యం కోసం, వచ్చిందే వాక్యం కోసం. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం తప్పనిసరి. ఖచ్చితంగా 2 రెక్కలు, ప్రార్థన ఉండాల్సిందే, వాక్యం ఉండాల్సిందే. 2 రెక్కలు కలిగిన పావురం ఎగురుతుంది ప్రభు రాకల్లో. ఒక రెక్కతో కొట్టుకున్నది అక్కడే. కాబట్టి వాక్యం మీద పట్టుండాలమ్మా, వాక్యం మీద పట్టుండాలి. వాక్యం చక్కగా నేర్చుకోవాలి. సంఘం ఎవరు ఏ ఉపదేశం చెప్పినా అందులో పట్టేందో గనక తాళపు చెవి గట్టిగా పట్టుకుంటే ఎటువంటి తిక్కలు ప్రసంగాలు బయట మాట్లాడుతున్నా మీకు తెలిసిపోద్ది, డెప్త్ తెలిసిపోద్ది. అందులో ఎంతవరకు వాక్యానుసారమైన పట్టుంది, ఎంతవరకు తేలిక మాటలు, జోకులు, పిచ్చి మాటలు వచ్చినాయి, హెచ్చరికలు ఎంతవరకు వచ్చినాయి మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నేను టాపీ పని చేశా. చక్కగా గోడ కట్టేటప్పుడు మూలమట్టానికి, తోకానికి, దారానికి ఖచ్చితంగా కట్టడం అలవాటైతే తిక్కలుగా గోడ కట్టేవాళ్ళు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. కొంతమంది నాటేయటం కూడా, కొంతమంది నాటే విధానం ఎలా ఉంటుందంటే పని అయిపోవాలంటగా ఉంటుంది, కొంతమంది పని అయిపోవాలని ఉద్దేశం ఉంటుంది, కానీ వాళ్ళు నాటేటువంటి వరుస క్రమంగా ఉంటుంది. అది అందరికి రాదా పని, కొందరికే వచ్చింది ఆ పని. అర్థమైన వాడు స్తోత్రం చెప్తారు కదా. నాటైనా ఇంకేదైనా ఖచ్చితమైన పనితనం ఉండాల్సిందే. దానికే అంత పనితనం ఉన్నప్పుడు బ్రతుకులను కట్టే వాక్యం, వాక్యానుసారంగా బోధించే నడిపింపు లేకపోతే సంఘాలు పాడైపోతాయి, భ్రష్టు పెట్టిపోతాయి. నేటి దినాల్లో ఆచారాలని, అయ్యని, ఇవ్వని, రకరకాల ఇంకేముంది. క్రిస్మస్ నెల వచ్చింది, డిసెంబర్ వచ్చింది, ఇక మా నాన్న పట్టడానికి పగ్గాలు లేవు. ఇంకా మొన్న పెద్ద స్టార్ కట్టారు, ఉంటుంది, ఒక 60-50 అడుగులు ఉంటుంది. అయితే ఆ స్టార్ కలర్ ఏంటంటే టీడీపీ కలర్. అది మా అయ్య గుంపు కాకపోతే కాదమ్మా, మనకి ఎందుకయ్యా? పోనీ దేవుని వాక్యం పెట్టు, అర్థమవుతుందా? అందులో నేను స్పీకర్ని మళ్ళా నిలబెట్టాలంట. ఏం పెట్టాలి? పలకరా నాతోటి. నిలబెట్టాలంట. అంటే నెల, ఆ రోజు నుంచి సరిగ్గా క్రిస్మస్ రోజుకి నెల అంట. నేను చెప్పాను, నిలబెట్టొద్దురా, ఇక నిలబెట్టండి రా సేవనని చెప్పొచ్చా. స్తోత్రం గట్టిగా. ఆ రోజు లైవ్ పెట్టాలి, లేకపోతే మీకు కూడా వచ్చేది. ఎందుకంటే వాతావరణం అక్కడ అలా ఉంది. సరే, మా అమ్మ కాదు, ఏ వాక్యం చెప్పాను పోయినసారి? మీరు అట్నే మౌనంగా ఉండండి, నేను ఎట్నే నిలబడి ఉంటా. 5 అయినా వదిలిపెట్టని అలా సచ్చారే.
ఇది అంత దూరం నుంచి వచ్చి హైదరాబాద్ పరిగెత్తుకొని ఉన్నది బాగుండి బాగలేక భోజనం కోసం కాదు కదా. మీరు వాక్యంతో నింపబడితే మాకు అదే పెద్ద భోజనం. ఏ వాక్యం చెప్పాను అంతవరకు చెప్పాను, చెప్తే నేను ముందుకెళ్తా. లేకపోతే అమ్మ విందు జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడ జరుగుతుంది విందు? కొండ మీద జరుగుతుంది. చాలా బాగా చెప్పాను. ఇంక కదలమాక, ఇంక అంతకుముందు చెప్పొద్దు నువ్వు, ఇంక అంతవరకు నీ భాగం. ఇంకా నీకు గుర్తొచ్చినా నేను అడిగినప్పుడు చెప్పు. వెరీ గుడ్, బాగా చెప్పింది. విందు ఎక్కడ జరుగుతుంది? కొండ మీద జరుగుతుంది. కొండ మీద విందుకి మనమందరం కూడా వెళ్ళాలని ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం వచ్చింది కాబట్టి మరి ఎలా పడితే అలా కొండెక్కడానికి అవకాశం, ఎటు పడితే అటు వెళ్ళడానికి అవకాశం. మరి ఎలా వెళ్ళాలి? నెక్స్ట్ ఎవరు చెప్తారు? సినిమాల మీద కన్నా ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలమ్మా? ఏనేంది వచ్చింది కానీ మా ప్రాణం తెస్తున్నాడు. ఇప్పుడు దాకా ఆయన ప్రాణం తీశాడు. అదే ఆ వచనం కావాలా. రక్షణ పొందటం ఓకే, ఆ వచనం ఆ తాళం అక్కడే ఉంది. కొండల మీద ప్రసంగం బిడ్డ చక్కగా గుర్తుపెట్టుకున్న తర్వాత సంగతి. ఆ బిడ్డను దేవుడు దీవించి ఆ కుటుంబంలో వాక్యపు వర్షం కురిపించును గాక. నెక్స్ట్ మిమ్మల్ని అడగలేదు కమ్మా. మిమ్మల్ని అడిగితే కదా, మీ ఇద్దరిని అడగలేదుగా. అప్పటికి ఆయన లైవ్ పెడుతున్నాడు, ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసే వాక్యం నడిపింపు కోసం ప్రార్థన చేసి మళ్ళీ నువ్వు చెప్పండి అయ్యా. నా పర్వతములన్నిటినీ మీకు త్రోవగా చేసేదను అన్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి? కొండల మీద జరుగుతున్నటువంటి విందుకు మనం చేర్చబడ్డానికి పర్వతములన్నిటిని త్రోవగా చేస్తానంటే ఆ పర్వతాల మీదుగా వెళితే త్రోవ నీకు స్పష్టంగా కనిపించింది అనేది వాక్యపు సత్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎక్కడుంది పర్వతము త్రోవ అంటే? యెషయా 49:11 ఉంది. అక్కడేనా మాట ఉంది? అక్కడైనా చూడండి. ఆయన పర్వతములన్నింటిని త్రోవగా చేసేదన్న మాట చూడండి ఫస్ట్. యెషయా 25 మీద కొండల మీద విందు ఆ బిడ్డ చెప్పిందిగా. పర్వతాల త్రోవ ఎక్కడుందా? వచనం 49:11 లేదా? చింపేశారా? నా పర్వతములన్నిటినీ 25లోనేమో కొండల మీద విందు జరుగుతుంది. విందుకు వెళ్ళాలంటే పర్వతములన్నీ త్రోవగా చేస్తా అని చెప్పేసి లేఖనం మాట్లాడుతూ ఉంది. ఏ పర్వతం మీదకి వెళ్ళాలయ్యా అనేది స్టార్ట్ చేశాం. మొదట ఏ పర్వతం? ఎవరు చెప్పారు? నువ్వేనా? ఈసారి ఇక్కడ దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది. అరారాత్ పర్వతం. ఆ పర్వతం ఏ అనుభవం నేర్పిస్తుందంటే రక్షణ పొందిన అనుభవానికి గుర్తుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆ పర్వతం మీద ఓడలో కాపాడబడినటువంటి నోవాహు కుటుంబం, పశు పక్షాదులు ఎన్నో ఆ అరారాత్ పర్వతం మీద అలా నిలబడిపోయినాయి. స్తోత్రం. రక్షణ పొందిన అనుభవానికి సూచనగా కనపడుతూ ఉంది. ఇది మొదటి అరారాత్ పర్వతం. 2 ఎవరు చెప్తారు? 2 మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద అబ్రహాము దహన బలి అర్పించేటువంటి విషయంలో తన కుమారుని వెన్ను తీయలేదనక ఖడ్గము పైకెత్తినప్పుడు పైనుండి దేవుని స్వరం, అబ్రహామా అబ్రహామా ఆగు, నీవు చేసిన ఈ పరిచయాన్ని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమైందని చెప్పేసి మాట్లాడతాడు. అంటే మోరియా పర్వతం కాడ మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుడు భయభక్తులు కలిగిన అనుభవాన్ని నేర్పిస్తూ ఉంది. రక్షణ పొందిన ప్రతి బిడ్డ భయము కలిగి భక్తి కలిగి క్రీస్తుని వెంబడించాలనేది వాక్యపు ఉపదేశం. అది దాటుకొని వస్తే సరిపోద్దంటే చాలదు. సీనాయి పర్వతం ఎక్కాల.
సీనాయి పర్వతం ఏమి నేర్పిస్తుందయ్యా అంటే దేవుని ధర్మోపదేశం నేర్చుకుని తీరాలి. ప్రతి బిడ్డ యూ షుడ్ రీడ్ ద బైబిల్. నువ్వు తప్పనిసరిగా బైబిల్ చదివి తీరాలి, బైబిల్ నేర్చుకొని తీరాలి. వాక్యం 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 కావాలా. పిచ్చ మాటలొద్దు, జోకులు కాదు, అపహాస్యంగా లేకపోతే పిచ్చి పిచ్చి కల్పనా కథలు కాదు. వాక్యం నేర్చుకోవాలి సంఘం, వాక్యంతో నింపబడాలి సంఘం. మీరందరూ బైబిల్ని వాక్యానుసారం ప్రతిదీ పట్టుకుంటే తింగరమా కూడా వచ్చి వాక్యం పిట్ట కథలతో మాట్లాడుతున్నాం కూడా ఇదేంది, ఇది వాక్యానుసారం ఏదైనా మాట్లాడే స్థైర్యం దేవుడు మీకు ఇస్తాడు. ఆనాటి ఎఫెసు సంఘం అపస్తులు ఎవరో, దొంగ అపస్తులు ఎవరో పట్టుకుంది ఆనాటి సంఘం. మీరు ఆ స్థాయికి రావాలా, తెలుసుకోవాలా, వాక్యం తెలుసుకోవాలా, వాక్యం తెలుసుకోవాలా, వాక్యం తెలుసుకోవాలా. ఎవడో నూనె పోతున్నంటూ పరిగెత్తేట అడివి మేళాలు కొన్ని బయలుదేరిని కాదు, అది వాక్యానుసారం పలకట్ల. పెండ్లి కుమార్తెని సిద్ధపరిచేటువంటి రోజులు ఇవి. స్తోత్రం చెప్దాం గట్టిగా. పెండ్లి కుమార్తెని సిద్ధపరచాలా, పెండ్లి కుమార్తెని రెడీ చేసి పెట్టాలా. రండ్రా మీకు నూనె పోతాను, పిల్ల పుట్టే రండ్రా మీకు నూనె పోతాను, డబ్బులు వస్తాయి రండ్రా మీకు నూనె పోతాను, 500 రూపాయలు ప్రార్థన చేస్తాను, అభిషేకం వస్తానంటే అది అడవి మేళాలు ఇవి. అలాంటి తిక్కల రకాలు మీరు వేపాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా మరి 500కు ప్రార్థన చేసి ఇస్తా అంట, 500 అభిషేకం ఉంటుందంట, 500 ఇంట్లో పెట్టుకుంటే అది ఉన్నంతకాలం డబ్బులేనంట. ఒప్పుకుందాం అట్లా. తలా ఒక 500 తీసుకొని పోదాం అతని కాడికి. ఇలాంటి బయట మిడిమాళపు కొన్ని సంగతులు బయలుదేరి కాబట్టి నువ్వు చెప్పక తప్పట్లా. అందుకని సేనాయి పర్వతం ఎక్కిన అనుభవం ప్రతి విశ్వాసికి ఉండి తీరాలా. గట్టిగా వాక్యం నేర్చుకోవాలా. యెషయా ఏం చెప్తుంది, ఆమోస్ గ్రంథం ఏం చెప్తుంది, యోనా ఏం చెప్తున్నాడు, మేకా ఏం చెప్తున్నాడు, ఓబద్యా ఏం చెప్తున్నాడు, జెఫన్యా ఏం చెప్తున్నాడు, జకర్యా ఏం చెప్తున్నాడు, యోవేలు చెప్తున్న సంగతి ఏమై ఉండొచ్చు. వెళ్ళాలా. 14 పత్రికలో పౌలు గారు ఉపదేశం ఏమై ఉండొచ్చు. ఫిలిప్పీలతో ఆ మాటలు ఎందుకు మాట్లాడు, కొరింథీతో ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు, ఫిలోమానికి ఆ విషయాలు ఎందుకు మాట్లాడాడు. యోహాను సువార్త రాసిన ఆయన 3 పత్రికలు రాశాడు, ప్రకటన రాశాడు. ఏంటి సంగతి, ఏమై ఉండొచ్చు. వెళ్ళిపోతా ఉంటే మీకు టైం తెలియకూడదు. 1:30 గంట కాదు, తెల్లారిందాక వెళ్ళన్నా. నువ్వు పత్రికల మీద ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపో, మేము వస్తాం వెనకాల అలా. యోనాతాను అంటాడు, ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు రై మనం వెళ్ళి వాళ్ళ మీద పడాలరా అని చెప్తే, నువ్వు ముందు పద, నీతో పాటు నేను కత్తులు పట్టుకొని వస్తా అంటాడు ఆయన. ఎదుటొచ్చేసి నువ్వు పడేసుకుంటూ వెళ్ళిపోతే యోనాతాను వెనకొచ్చే పనుడు తలకాయ నరుక్కుంటూ వస్తాడు. ఆ ప్లేస్ని మీరు పూర్తి చేయుదురుగాక. గట్టిగా. అసలు అర్థం కాలే చాలామందికి. అది ఓరక ఆమెననే మాట కాదు, అది రక్తాన్ని వేడెక్కించేటువంటి మాట. అది స్తోత్రం పండు గట్టిగా. రేపు మాపు చచ్చేవాడు చెప్పినట్టు చెప్పే మాట కాదు అది. చచ్చేవాడికి కూడా రై యుద్ధం అయిపోయాక చస్తా అని చెప్పే మాట అది. స్తోత్రం పండు గట్టిగా. అది మీ ప్లేసు. కనుక అబద్ధ బోధలు పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు తెగ నరికే స్థాయికి రావాలా. అది సీనాయి పర్వతం మీద మనం వాక్యాన్ని నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. అరారాత్ పర్వతం, మోరియా పర్వతం, సీనాయి పర్వతం, 4వది కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం మీద చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏం నేర్పించింది అది? కర్మేలు పర్వతం యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలుదేవుడైతే వాణ్ణి ఆరాధించండి. ఎవడో నిర్ధారణ చేస్తున్నారు రండి అని చెప్పేసి మాట్లాడాడు సవాలుకరంగా. ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద అక్కడే బలిపీఠం, వాళ్ళు కట్టిన దాన్ని బలిపీఠాన్ని పడజేసి మళ్ళీ శుభ్రంగా బాగు చేసుకొని మళ్ళీ బలిపీఠం కట్టింది అక్కడే. ఎద్దును వధించి మాంసమును బలిపీఠం మీద పెట్టి 4 తొట్ల నిండా నీళ్ళని తీసుకొచ్చి ఆ నీళ్ళని దాని మీద పోసి అగ్ని కొరకు వేడుకున్నది అక్కడే. బయలు ప్రవక్తలందరినీ నరికి పడేసింది అక్కడే. స్తోత్రం. దేవుని పక్షంగా బలమైన సాధనమై ఖడ్గం వల్ల మార్చబడిన అనుభవం అక్కడే మనకు వచ్చింది. ఆ స్థాయికి రావాలి మనం అందరం కూడా. స్తోత్రం.
ప్రతి మూఢ నమ్మకాన్ని పెకలించుదురుగాక. ప్రతి అర్ధజ్ఞానపు ఆలోచన తోసి దాన్ని త్రోలివేయుదురుగాక, త్రోసిపుచ్చుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారాలి. మీ శైలి మారాలి, మీ విధానం మారాలి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. మెట్టుకో. ఎన్ని పర్వతాలు జ్ఞాపకం చేసుకున్నాం? 4 4 పర్వతాలేనా? 1 2 3. నువ్వు ఆగమా? 1 ఈ లైన్ వాళ్ళ వరకు 1 పలకండమా 1. ఓ నాయన, ఇట్లయితే మిమ్మల్ని ఇక వచ్చేవారం ఇది కాదు ప్రసంగం. గొర్రెపిల్ల రక్తంలో బట్టలు ఉతకాలంట. వచ్చేవారు ఆ ప్రసంగం తీసుకుందాం, ఉతుకుడు కార్యక్రమం పెడదాం. ఒకసారి జాడిచ్చి బండకేసేస్తే అల్లు చెప్పండి గట్టిగా. ఇదిలిచ్చి దండం మీద వేసి ఎండలో పెడితే కానీ అప్పుడు కొన్ని బట్టలు మాటను స్తోత్రం చెప్పండి. అర్థమయ్యేవాళ్ళకి అర్థమైతే అంతే చాలు. నా ప్రియమైన నా అక్క చెండారా, దేవుని కుటుంబమా, ఈరోజు మరో పర్వతం కాడికి వెళ్ళిపోతున్నాం, మరో కొండ కాడికి వెళ్ళిపోతున్నాం. వెళదాం అన్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ కొండ అంటే గుర్తొచ్చింది. క్రిస్మస్ కంట చెట్లన్నీ నరికి ఒక కొండ మీద తీసిపోయి ఊళ్ళో పండగంట. మన అడవి మేళాలు కొంతమందికి. ఎవడ్రా మీకు చెప్పిందంటే ఏమో, ఎవడు పెట్టేంటి నీకు తెలిస్తేగా. నీకు తెలిస్తే దాని మూలం ఏంటి, దాని సంగతి ఏంటి. ఆ కొమ్మలన్నీ నరకటం, దాన్ని కొన్ని పూయటం, తీసిపోయి ఆడబెట్టడం, ఇవన్నీ పిచ్చి పనులు. వీటి జోలు మీరు పోమాకండి. ప్రభు మనకి ఎక్కడా చెప్పాల. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. జాగ్రత్త పడదాం. నమ్మగదు. ఇవన్నీ హెచ్చరికలే. నేను వాక్యాన్ని తప్పే మాట్లాడడంలా, తప్పించి మాట్లాడడంలా. చాలామంది అలాగ అయిపోతున్నారు. కళ్ళం వారి పాలన ఉన్నటువంటి దేవుని సంఘం వాక్యాన్నే నేర్చుకునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 'జడ్జెస్' 16వ అధ్యాయం 2వ వచనం. సంసోను అక్కడకు వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి, రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకి ఎదురుగానున్న కొండ కొనక వాటిని దేవునికి స్తుతి కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక కొండ కనపడతా ఉంది. వాస్తవంగా దేవుడు నడిపించేటువంటి విధానంలో మనం ముందుకెళ్ళిపోతే శ్రేష్టమైన దివ్యమైన సంగతుల చేత మనం నడిపించబడతా ఉంటాం. ఒక్కోసారి ప్రార్థనా పరులమై ఉండి కూడా, వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండి కూడా, రక్షణ పొందిన వారమై ఉండి కూడా మన మనసు ఒక్కోసారి నిలకడగా ఉండదు. మన ఆలోచన నిలకడగా ఉండదు. మన వైఖరి ఒక్కోసారి తెలియకుండానే దారి తప్పుతూ ఉంటుంది. ఎంతగా దారి తప్పుదంటే, అభిషేకం నొందిన వాడై, నాజీరు చేయబడిన వాడై, దేవుని నడిపింపును చేయవలసిన వాడు, దేవుని నడిపింపును అందిపుచ్చుకొని ముందుకు సాగవలసిన వాడై ఉండాల్సిన ఇతను, ఇశ్రాయేలు వారికి రక్షకుడిగా ఉండటానికి పుట్టినటువంటి ఇతను గాజా దగ్గర ఒక వేశ్య ఉంటే అక్కడికి వెళ్ళాట. గుర్తుపెట్టుకోండి, అభిషిక్తుల్ని వేశ్య ఆకర్షిస్తోంది. ప్రార్థనాపరమైన మనిషిని ఒక వేశ్య ఆకర్షించింది. ఇక్కడ దాని అర్థం, ప్రార్థనలో బలపడాలనుకున్నటువంటి ఏ బిడ్డకైనా
లోకం కొన్నిసార్లు ఆకర్షణగా మారుద్ది. దానివైపు మనం కన్నెత్తి చూడకుండా కాపాడుకుందుముగాక. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ లోకమే ఒక వేశ్య అని మర్చిపోకూడదు. బబులోను పట్టణాన్ని వేశ్య అన్నాడు దేవుడు కూడా. జాగ్రత్త పడతాం మనం. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కనుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదవండి అన్న. కొంచెం స్పీడ్ అవ్వాలి చదువుకున్న పిల్లలు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2:15 మా పత్రిక 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. 4:4 యాకోబు పత్రిక. అక్కడే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. చాలు. అంటే లోకముతో స్నేహం చేసేవాడు ఏమై ఉన్నాడంట? పలకండక్క, ఏమై ఉన్నాడు? శత్రువు. ఎవరికి శత్రువు? దేవునికే శత్రువట. బైబిల్లో ఉంది, నరుడు విషయంలో నరుడు తప్పు చేస్తే యెహోవా తీర్పు చేస్తాడు, కానీ దేవుని విషయంలోనే తప్పు చేస్తే ఇంకెవరు అడ్డుపడాలి అక్కడ? ఎవరొచ్చి అడ్డుపడాలి అక్కడ? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మనిషి ఏదైనా తప్పిదం చేస్తే ఇలా కాదని చెప్తే ఏదో అయిపోయింది. కానీ అసలు దేవుడి విషయంలోనే తప్పిదం చేస్తే అసలు అతని నిమిత్తం ఎవడో అడ్డుపడతా, ఎవడు విజ్ఞాపన చేస్తాడు. ఇక లోకముతో స్నేహం ఎప్పటికైనా భయంకరమే. కాకపోతే మనకు లోకం అంటే చాలా ఇష్టం. పోయిన నెల మొదలుకొని నెల వరకు ఏ సినిమా, ఏ సీరియల్ నేను చూడలేదన్నా అన్నోడు స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. ఏ బూతు మాట నేను మాట్లాడలేదన్నా అన్నోడు స్తోత్రం చెప్పండి. రైట్, మంచిది. ఈసారి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పేటట్టుగా ఎదుగుదురుగాక. బూతు పదాలు తగలబెట్టబడుగాక. మిరపకట్ట తగలబెట్టుదాం గాక. గట్టిగా మరి వద్దమా మారాలి. మేమందరం వస్తుంది. ఆయన మమ్మల్ని పిలిచింది, మన అందరిని పిలిచింది పరిశుద్ధంగా మనం చేయడానికే తప్ప పిచ్చి మాట బూతు పదాలతో నింపబట్టడానికి రాలే మనం. ఇక ఏదన్నా ఇంకా ఎవరైనా మన పిల్లలు ఎవరైనా సినిమా సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటే ఆ టీవీలు పేలుగాక. పెద్దగా ఆ సెగ చుట్టుపక్కలకి పొగ రావాలంతే. స్తోత్రం. మరి లోకంతో స్నేహం మనకెందుకమ్మా? దేవునితో సహవాసం చేద్దాం. ఆయన మనకు మంచి స్నేహితుడు, మంచి కాపరి. ఆయనే అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను ప్రభు చెప్పారమ్మా. ఆయనతో స్నేహం చేసేవాడు పరిశుద్ధంగా ఉంటాడు. ఆయనతో స్నేహం చేసేవాడు అశ్లీల చిత్రాలను చూడడు. ఆయనతో స్నేహం చేసేవాడు లోకమును ఎక్కడ కూడా ప్రేమించలేడు. ఆయనతో స్నేహం చేసేవాడు రోజు రోజుకి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధులందునని బైబిల్లో రాయబడింది. స్తోత్రం. విషయానికి వస్తే లోకం ఒక వేశ్యకు గుర్తు, బబులోను ఒక వేశ్యకు గుర్తు, శరీర వాంఛలు ఒక లోక వేశ్యకు గుర్తు. ప్రస్తుత దినాల్లో శరీరాశల కాడి పడిపోయిన వాళ్ళు ఎంతమందో. 55 ఏళ్ళు వచ్చినా బొట్లు పెట్టాలంటామా? ఎన్నేళ్ళు పలకరా? 55 ఏళ్ళు వచ్చినా ఏం పెట్టాలంటామా? బొట్లు ఎందుకు? కాగులు పెట్టు, పోదుగాని పెందలాడి. అదేంటంటే గ్లామర్ తగ్గకూడదు. అర్థమవుతుందా? 3 రోజులు ఉపవాసాలు అంటే సచ్చి బతికి, అర్థమవుతుందా? 3 రోజులకి 40 సార్లు 100 సార్లు ముఖం చూసుకొని బుగ్గలు లోన పోయినాయి, ముఖం బేకపోయింది.
నిజంగా అల్లాడిపోతుంది ఫేస్ కూడా, నిజంగా అట్ట గ్లామర్ అంతా తగ్గిపోయింది. 3 రోజులు పోస్తుంది, ఒక్క పూటకు లాగుతుంది మొత్తం. అదైతే ఒక్క పూట వండుకొని తిని చచ్చింది. 3 రోజులు ఉపవాసం, ఆ పూట మొత్తం 3 పూటలు 3 రోజులు లాగేసింది అనమాట. ఈ శరీరం ఎంత నలిగిపోతే ప్రార్థనలో నీ ఆత్మీయత అంత వెలిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ దేహం, ఈ ముఖం ఎంత కన్నీళ్లతో కడగబడిద్దో నీలో ఉన్న ఆధ్యాత్మిక నడిపింపు అంతగా దేవుని ముఖాన్ని, దేవుని కళ్ళను ఆకర్షిస్తూ ఉంటుంది. అందం మోసకరం సౌందర్యం, అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. మాచర్ల ఇర్మియా గారు రాసిన పాట. నేను ఆయన ఒక వేదిక మీద ఒకరోజు ఉండాల్సి వచ్చింది. అంత పెద్దవాళ్ళతో పోల్చుకునే అంత సీన్ నాకు లేదు. కానీ ఓ రోజు నేను ఆ సభకి వెళ్ళినప్పుడు తమ్ముడు అని చెప్పేసి అక్కడ కూర్చుంటే వచ్చి పక్క కూర్చున్నాం మేము. ఆయనే ఆశపడకు ఈ లోకం కోసం పాట రాసింది. ఆయన రాసిన పాటలో 2వ చరణంలో ఉంటుంది, అందమైన సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమన్నా, పంది ముక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం, అందమైన ఆ దీనాశకములో హద్దు లేక అంతరంగమున గుణము కలిగిన శార చరిత్రకి. కనుక ఈ అందాన్ని ప్రేమించే వాళ్ళు పరలోకంలో వారి ముఖం ప్రకాశించకపోవచ్చు. జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. ఈ దేహం మనకు శాశ్వతం, దీనికి మనం రుణపడలేము అన్నాడు పౌలు గారు రామపత్రికలో. దీన్ని పోషించాలని, ఇదేదో గ్లామర్ దక్కకుండా చూసుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. ఈ కాల పిల్లలైతే అసలు ముఖం కూడా ఒక రకంగా మారిపోతుంది ఏందో మరి. ఏంటేంటి వచ్చినాయంట, మక్కుడు, అదే ఆయిల్స్, పెద్ద ఏంటేంటో పెద్ద ఏంటి తీసుకొచ్చి అయ్యి పూస్తే ఇదంతా ముఖం అంతా కుక్క నాకినట్టే ఉంటుంది. ముఖం అసలు ఎంతకుముందన్న బిడ్డ న్యాచురల్గా ఉండేటువంటి ఆ విధానం న్యాచురలే కదా. అంటే సహజ సిద్ధమైన ముఖం బాగా, అది చూడగానే ఈ గాడిద ఏదో రాసి వచ్చిందని తెలిసిపోయింది. ఏందిరా ఆ ముఖం ఏంది అట్ట అయిపోతుందంటే, ఏముందన్నయ్య ఏ బాగానే ఉందిగా అంటుంది నాతోటి. సచ్చిందానా నీ ముఖం ఎట్టుందని అంటే, అజ్రానికి ఎందుకో పొద్దుగూకులు నా మీద పడి చత్తుంటాడని చెప్పేసి ఆ పిల్ల బయటికి పోయి నా మీద అంటాం. కాదురా, నువ్వు దేవుడిచ్చిన బిడ్డవు కదమ్మా. మాకెవరున్నారు సంఘ బిడ్డలేక మాకు పిల్లలు ఎవరున్నారు? మీరేగా, మేము ఎవరు చెప్పాలి? అయినా నువ్వు అలా ఉంటే ఏం బాగుంటుంది? బల్ల తీసుకునే దానివి కాదురా. అసలు ఏంది, కొంతమంది ఆడపిల్లలు కూడా భలే బాధమా, ఎట్టు వదిలేసి గుర్రం ఎగరేసినట్టు వస్తూ ఉంటారు ఇంటికలో. కాదమ్మా, అది ఎవరు నేర్పించారు? ఒక తండ్రిగా మాకు అధికారం లేదా? చెప్పకూడదా? పలకట్లా చెప్పొద్దా? అది పద్ధతేనా? దేవుని నడిపింపు అదేనా? తప్పుగా అనుకోమాకండి. మీ బిడ్డగా, ఒక దేవుని సేవకునిగా శుభ్రంగా ఉండటం ప్రాముఖ్యం, అందంగా ఉండటం ఎంత ప్రాముఖ్యం అనేది బైబిల్ ఎక్కడ చెప్పలా. రెండవది, నీ అలంకారాన్ని బట్టి ఎదుటి మనిషి శోధించబడి పాపంలోకి వెళ్ళిపోతే ఆ పాపానికి కారణం నువ్వే. చక్కగా దడిగట్టుకొని చావచ్చుగా ఆ రోజు బత్షెబ. శుభ్రంగా ఏదన్నా ఇంకేదైనా జాగ్రత్త చేసుకొని సావచ్చుగా. ఎక్కడ రాజు, ఏడ కథ, ఏడ చూశాడు, ఏడపోయాడు? ఒకవేళ ఆవిడే కానీ కొంచెం జాగ్రత్త ఉంటే 4 శవాలు లేవకుండా ఉండేయే, కుటుంబం అంత పరిస్థితి వచ్చేది కాదే. జాగ్రత్త అమ్మా, తప్పుగా అనుకోమాకండి, కుటుంబంగా చెప్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. నిన్ను బట్టి మరొకరు శోధించబడ్డం అనేది నీ మూలంగా కలగటం అది ఎప్పటికే నీకు ప్రమాదమే. అయినా నీ కన్నీటి ప్రార్థన ద్వారా 10 మందిని రక్షణ నడిపించాలి. కానీ నీ అసభ్య ప్రవర్తన బట్టి కొందరికి మోహపు చూపు పుట్టించేటువంటి నీచపు లక్షణం నీ నెత్తురు చుక్కలో ఉండటానికి వీలు లేదు. అర్థమైన వాడు స్తోత్రం చెప్తారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది ఎంతకాలం ఉంటుంది? అయినా ఇది ఎంతకాలం ఉంటుంది? ఎన్ని పూసినా. ఇవాళ పగలో మన బట్లపల్లి చర్చి దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది. 19 20 ఉంటే ఆ పాపకి. అయితే ఆ అమ్మాయికి వెన్నుపూస మీద గడ్డ వస్తే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే కాళ్ళు పడిపోయినాయి. ఇంకా
6 ఏళ్ళు 5 ఏళ్ళు అట్నే మంచులో ఉండిపోయింది బిడ్డ. మంచి బిడ్డ, మంచి ఎంత చక్కగా ఉంటుంది పిల్ల కూడా. ఇంకా అలాగ అయిపోయేసరికి ఇందాక వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పేటప్పుడు అసలు ఎలాంటి కళగల పిల్ల ఎలాగ అయిపోయింది అనిపించింది. ఇంకింతే కదా దేహం అనేది అనిపించింది. ఇంకింతేగా దేహం అనిపించింది. మన భూమి మీద ఎన్ని రకాలుగా చేసినా చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది మన ముఖం? ఏదో కొంతమంది చచ్చిపోయిన బిడ్డకాడు కూడా రారు, ప్రార్థన పోయేవాళ్ళే. ఏందక్క రాలేదు, మన అమ్మాయి మనతో బల తీసుకున్న అక్క చచ్చిపోతే రాలేదు, ఎందుకు మాకు కాసేపు ప్రార్థన పెడదాం అనుకున్నాను, ఎందుకు రాలంటే వచ్చిన కాంచి 4 రోజుల నుంచి గుర్తొచ్చింది అన్నయ్య అదే నాకు, అందుకే నేను రాలేదన్నయ్య అంటుంది మనిషి. నువ్వు చావా రేపొద్దున? కాదుమా, నువ్వు చావా? నువ్వు చచ్చినప్పుడు కూడా అట్నే అనుకోవాలా నేను కూడా? మన తోడి సహోదరి, పిల్లలు పసిబిడ్డలు ఉన్నారు, కుటుంబానికి ఆదరణగా మనం అందరూ వెళ్ళి 2 మాటలు ప్రార్థన చేసేస్తే దేవుడు బలపరుస్తాడుగమ్మా. ఇంకెప్పుడు నువ్వు పోయే చెప్పు? అవతల కన్నీళ్ళతో ఉన్నప్పుడే కదా మనం అందరం వెళ్ళి 2 మాటలు వాక్యాన్ని గుర్తు చేసినామని ప్రభువు చెప్పాడు కదా. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందని బైబిల్లో రాయబడింది. వెళ్ళి పలకరించి రావాలి కదా. కాదన్నయ్య, కాళ్ళు ఉగ్గి అవన్నీ గుర్తుకొస్తాయని మనం చెప్పారని పోయి వచ్చిన వాళ్ళు గుడ్లు ఆనిపోయినాయంట, సగం రప్పే పడిందంట, పూర్తిగా పడలేదంట, నోరు తెరిచిందంట, చేతులు అట్టు నల్లగా పోయినాయంట, అరికాలు కూడా బిగసకపోయినాయంట. పాడా మనిషి చనిపోయినప్పుడు మమ్మ కదా తప్పుగా అనుకోమాకండి. కుటుంబ ఆదరణ కోసం మనం వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. ఇంకో మాట చెప్పనా, రక్షణ పొందారని ఇళ్లలో అందరు రాకపోవచ్చు, చుట్టాలు కాడెత్తుకోకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పేసి మనం ఎత్తుకున్న అవసరమైతే పెట్టా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం ఎత్తుకున్న మన బిడ్డ, మనం బలిచ్చిన బిడ్డ, క్రీస్తు రక్తమందు కడగబడిన బిడ్డ. మీరు గ్రహించుదురుగాక. గట్టిగా నిద్రపోయాడు, గట్టిగా స్తోత్రం చెప్దామా? నిద్రపోతలేదుగా మీరు? ఈ లోకము వేశ్యకు గుర్తుగా ఉంది, శరీర వాంఛల వేశ్యకు గుర్తుగా ఉన్నాయి. వేశ్య కనులు చికులించుదని బైబిల్లో రాయబడింది, మోసపుచ్చుదని బైబిల్లో రాయబడింది. పడుచువాడొకడు, బుద్ధి లేని పడుచువాడొకడు వీధుల్లో తిరుగుతూ ఉంటే సందు మూలలో దాగి ఉంటుందంట వేశ్య అని బైబిల్లో రాయబడింది. కనులతోనే సైగ చేస్తుందంట మనిషి, బైబిల్లో రాయబడింది. 2వ అధ్యాయం సామెతలో ఉంది ఆ సంగతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఒక మాట చెప్పాలంటే, మరణము కంటే బలమైంది ఎవరయ్యా అంటే స్త్రీ అని రాయబడింది. మరణం కంటే ఎక్కువ ఏడుపు పుట్టించేది ఎవరైనా ఉంటే ఆడపిల్ల అని బైబిల్లో రాయబడింది, స్త్రీ అని రాయబడింది బైబిల్లో. చూద్దాం వచనం కూడా, ప్రసంగి గ్రంథం కాడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం, 7వ అధ్యాయం 26వ వచనం చూడమ్మా. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి కనపడింది నాకు. ఎట్లాంటిది? వలల వంటిదై, ఉర్లు వంటి మనస్సును, బంధకముల వంటి చేతును కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని వలన వామ్మో మామూలు విషయం కాదు, భయంకరమైన పరిస్థితి అన్నమాట. కాబట్టి అమ్మా, అయ్యా, నీ ప్రార్థన ద్వారా, నీ కన్నీటి ద్వారా నీ వీధిలో ఉన్న యవ్వన బిడ్డలందరినీ రక్షణ నడిపించాలి, కానీ నిన్ను బట్టి మరి ఒకళ్ళు ఎవరో శోధించబడే పరిస్థితిలోకి ఎప్పుడు కూడా రాకూడదు. సంసోన్ని గాజా పట్టణ వేశ్య ఆకర్షిస్తోంది. రానే వచ్చాడని చెప్పేసి ఫిలిస్తీన్లందరూ ఒకసారిగా నడుము కట్టుకొని చంపేద్దాం, కొట్టేద్దాం అని చెప్పేసి బయటికి బానివ్వకుండా గవిని దగ్గర తలుపులు అడ్డం పెట్టేసి, దొరుకుతారు రేపొద్దున మనకి, లోపల పడేసాక గేట్లు వేసేసి ఎటు పోతారో చూద్దామని చెప్పేసి అడ్డు పెట్టారట. అర్ధరాత్రి వేళ సంసోను లేచి, ఎప్పుడు లేచి చెప్దాం గట్టిగా, అర్ధరాత్రి వేళ సంసోను లేచి ఆ పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఏం చేసాడు? వాటిని
ప్రార్థనా పరుడైనటువంటి బిడ్డ ముందు ఏ శోధనలైనా సరే ఓడబెరికే బలాన్ని దేవుడిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థిరమైన, మరి ఏ విధానం ఏదైనా సరే దాన్ని ఓడబెరికి సాగిపోవాలి మనం. శత్రువైన వాడు నిన్ను బంధించడం కాదు, వాడు ఏ కోశాన్ని ఏ విధంగా నిన్ను బంధించాడో బంధకాలను తెంపుకొని నువ్వు పరిగెత్తుదువుగాక. కష్టాలు రాకుండా ఉండవు, ప్రార్థనలో శ్రమలు రాకుండా ఉండవు, శోధన రాకుండా ఉండవు, కన్నీటి పర్యంతమైన పరిస్థితులు రాకుండా ఉండవు, మరేదో ఎదురు దెబ్బ తగలకుండా ఉండవు. యోబు అంత భక్తుడికే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. యోబు అంత భక్తుడికే చర్మం నల్లబడి ఆయన మీద నుంచి ఊడి కింద పడుతున్నట్టుగా బైబిల్లో రాయబడింది. సన్నని పురుగులు తిరిగినట్టుగా బైబిల్లో రాయబడింది. అంత పరిశుద్ధంగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి బ్రతికిన బిడ్డకి అన్ని కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చిన నోటితో పాపం చేసినట్టు బైబిల్లో ఎక్కడ రాయబడలా. నోరు జారినట్టు ఎక్కడ బైబిల్లో రాయబడలా. మరేం చేయాలేంటి? కష్టాలు, శ్రమలు, పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థనాపరమైన బలం చేత, దేవుని వాక్య బలం చేత నీకు అడ్డంగా ఉన్న వాటిని ఓడబెరికి సాగిపోవాలా. స్తోత్రం. వాటిని ఓడబెరికి హెబ్రోనికి ఎదురుగా, అంటే దగ్గర ఉన్నటువంటి కొండ కొనకు తీసుకొని పోయాడంట. స్తోత్రం. హెబ్రోన్ అనే మాటకు అర్థం సహవాసము అని అర్థం. ఏ మాట? హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. కష్టాలు, శోధనలు, పరిస్థితులు, వాటిని ఎదిరినప్పుడు వాటిని ఓడబెరకాల, దేవునితో సహవాసం కలిగి బతకాల. స్తోత్రం. ఎవరితో సహవాసం? ఎవరితో? అన్ని శోధనలు గెలవాలంటే దేవునితో సహవాసంతో కూడిన ప్రార్థనా బలం ఉండాలి. చాలామంది అమ్మా రాత్రి ఎక్కడికి వెళ్ళారంటే, అన్నయ్య రాత్రి ఇసుకేస్తే రాలేదన్న జనం ఏమొచ్చారన్నయ్య. మంచిదమ్మా. ఎంతమంది వచ్చారా? ఓ చాలామంది వచ్చారు, లెక్క పెట్టలేకపోయాం. చాలా సంతోషం. బాగా జరిగిందా? బాగా జరిగింది. భోజనాలు అన్నయ్య, లైన్లో అన్నయ్య, నిలబడి కాళ్ళు పుట్టింది అన్నయ్య. మరి అప్పుడు నిలబడి సాగిపోతే ఏమైంది? ఇంటికి రాపోయావా? కాదన్నయ్య, అంతమంది జనాన్ని చూస్తాను, రాబుద్ది కాలేదన్నయ్య. మంచిది. తిన్నావా? ఎంతకే తిన్నా. దేవునితో కనెక్టివ్గానే ఉన్నావా అని అడిగా. దేవునికి ఇష్టంగానే ఉన్నావా అని అడిగా. 1,00,000 మంది వచ్చే కాడికి పో, 10 లక్షలు వచ్చే మంది కాడికి పో, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం దేవునితో కనెక్టివ్గానే ఉందనేది ప్రశ్న. నీ బైబిల్ నీకు ఇచ్చాడు దేవుడు. నీ బైబిల్ నీకు ఇచ్చాడు దేవుడు. నీ బైబిల్ నీకు ఇచ్చాడు. దేవునితో కనెక్టివ్గానే ఉన్నావా అనేది ప్రశ్న. జాగ్రత్త, జాగ్రత్త. హెబ్రోను కొండ దేవునితో సహవాసాన్ని పెంచుతుంది. స్తోత్రం. హెబ్రోను కొండ సమస్యలను ఓడబెరికి వచ్చేయని పిలుస్తూ ఉంది. హెబ్రోను కొండ శత్రువు యొక్క బలాన్ని విరిచివేయమని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందిన నీవు, స్తోత్రం, భయభక్తులు కలిగిన నీవు, దేవుని యొక్క వాక్యాన్ని సేనాయి కొండ మీద నేర్చుకున్న నీవు, కరిమేలు పర్వతం మీద అబద్ధ ప్రవక్తను తెగనరికి అగ్ని దింపి దేవుని చిత్తం నెరవేర్చిన నీవు ఎప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండాలా. వారు రొట్టె విరుచుట ఎందును, అపొస్తలుల బోధ ఎందును, ప్రార్థించుట ఎందును, సహవాసమందును ఎడతెగక లింక్ ఎక్కడ కూడా ఎడతెగక ఉన్నారట. ఎడతెగక ప్రార్థన చేయమని రాయబడింది బైబిల్. ఎడతెగక ఎక్కడ కూడా లింక్ ఆగటానికి వీలే. ఆయనతో సహవాసం. ఎవరితో? చెప్దాం గట్టిగా, ఎవరితో? ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం. ప్రార్థన చేయి, వాక్యం చదువు, మందిరానికి వచ్చి కాసేపు పరిచర్య చేయి, లే. సహవాసం.
శోధన గెలిచే నడిపింపు, శత్రు బలాన్ని విరిచివేసేటువంటి నడిపింపు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని పెంచే అనుభవం హెబ్రోను కొండ నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. వాస్తవంగా బలశూడైన వాడు, ప్రార్థనలో బలంగా ఉన్నటువంటి మనిషి, దేవునితో సహవాసం కలిగిన మనిషి, అతనికి ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా దాన్ని ఓడబెరుగుతాడనే మాట అక్షరాల నగ్న సత్యం. స్తోత్రం. చెప్దామా గట్టిగా? రెండు చేతులు గట్టిగా చెప్దామా? పోయిన సంవత్సరం 2022 కాదు, పోయిన సంవత్సరం 2022 కదా అంటున్నా. ఏమా ఎంత? 24 22 కాదా? 22 24 24 కన్ఫామ్. ఇంటికి ఆలోచించుకొని చెప్తారా? 24. పోయిన సంవత్సరం నెల 20 రోజుల లోపు, ఒక నెల 20 రోజులు అంటే ఒక 50 రోజుల నడుమ టైఫాయిడ్ జ్వరం వచ్చింది నాకు. కాలికి పెద్ద సరిపు లేచింది. ఆ నొప్పి ఎముకల్లోంచి నొప్పి వస్తుంది. ఇది అయిపోక మునిపే కిడ్నీలో రాయి వచ్చింది. కిడ్నీలో ఏది మొత్తం ఇది 20 రోజులు 25 రోజుల్లోపే అయిపోయేసరికి మా నాన్నకి బాగలేదు. సివియర్గా గొంతులో గడ్డొచ్చింది. గడ్డ అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తే 2 ఊపిరితిత్తులు అప్పటికే పాడైపోయని చెప్పారు డాక్టర్లు. రిమ్స్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒంగోలు రిమ్స్లో చేర్చాను. 2 రోజులు అక్కడే ఉన్నా. 2 రోజులు అక్కడే కింద పండుకొని ఉన్నా. చర్చిలో పరిచర్యకు వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. చిన్న బిడ్డలు అప్పటానికి అలవాటు అయ్యారు. వాళ్ళు చర్చిలోనే ఉంటారు, నాకాడే ఉంటారు, డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి టైఫాయిడ్ వచ్చింది. కళ్ళు పచ్చగా పోయిన. అప్పటికే లేట్ అయిపోయింది. మా నాన్నతో, నాన్న నేను పిల్లల్ని హాస్పిటల్లో చేర్చి వస్తాను అంటే నా చెయ్యి గట్టిగా పట్టుకొని పోవద్దాయి అంటే గొంతుకు అప్పటికి ఒక పైప్ వేశారు. ఇక ఫోటో ఉంది, గొంతుకు పైప్ వేశారు. నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాను, నువ్వు పోవద్దు నాన్న అని. నేను పిల్లలు ఉన్నారు నాన్న, ఎమ్మటే వస్తానన్నా, నీకేం కాదని చెప్పి బయలుదేరి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ జరిపించే ప్రయత్నం చేశాను. శనివారం రోజుకి, సోమవారం వెళితే శనివారం రోజుకి ఆ పిల్లలేమో హాస్పిటల్కి చేర్చాము. నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. అదే రోజు రాత్రి నా కొడుక్కి 7 సార్లు ఫిడ్స్ వచ్చినాయి. ఎన్నిసార్లు? 7 సార్లు ఫిడ్స్ వచ్చినాయి. అయిపోయింది. మందులు ఇంజక్షన్ చేయించి ప్లాన్ చేసేవిలోగా శనివారం రోజుకి నాన్న పలకట్లేదు రాయ్యా అని చెప్పేసి పిలిచారు మా అక్కాయల్లో. మా అన్నయ్య, మా అక్కే ఉంది, 3 మా ఇంట్లో. వెళ్ళేసరికి ఎక్కడో ఉంది కొరప్రాణం. ఏంటి ఇలాగ అయిపోయింది చెప్పేసి ఒక చుక్క నీళ్ళు పోస్తే తాగునానంటే తాగాడు. ఇంకంతే. నాన్న చనిపోయే శవం అక్కడే ఉంది. ఇదంతా 5 రోజుల్లోనే నాన్న గురించి భలే ఏడ్చాను. ఈలోగా పిల్లలకి అన్న టాబ్లెట్కి డబ్బులు అయిపోయినాయి, 6500 అయ్యమండి అన్న అని చెప్పారు వాళ్ళు. శవం అక్కడ ఉంది, పిల్లలకి డబ్బులు ఇవ్వాలి. ఇది ఎలా ఉండగానే ఆ రాత్రి పిల్లాడికి ఫిడ్స్ మళ్ళా. ఇదంతా నెల 20 రోజుల లోపే. సరిఫ్ అని చెప్పండి, టైఫాయిడ్ అని చెప్పండి, కిడ్నీ రాయి అని చెప్పండి, నాన్న చనిపోవడం చెప్పండి, కొడుకు ఫిడ్స్ అని చెప్పండి, పిల్లలకు జ్వరం అని చెప్పండి, ఏమర్థం కాని పరిస్థితి. నాన్న చనిపోయిన శనివారం చనిపోతే 4:55 తెల్లారి పొద్దున ఆదివారం వాక్యం చెప్పాలా, భూస్థాపన కార్యక్రమం పాల్గొనాలా, ఏం చేస్తే బాగుంటుంది? మీ సలహా. ఎంతో పలకట్లేదు ఎవరు మరి. ఆ రోజు కూడా ప్రార్థన ఏందన్నా, ఇంట్లో మనిషి చచ్చిపోతే ఆ రోజు కూడా అంటారు. అడుగు మేళాలు. బాడీ అక్కడే ఉంది, పెట్టెలో పెట్టొచ్చాను. చక్కగా స్నానం చేసి ఆదివారం ఆరాధన చేసి వాక్యం చెప్పి అందరికి తెలియజేసి
వెళ్ళి ఆదివారం పూట ప్రార్థన అయిన తర్వాత భూస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈలోగా బంధువులు మా వాళ్ళందరూ నమ్ముకోలే ప్రభుని. వీడేంద్ర వెర్రోడేమరా, పిచ్చోడేమరా, ఆయన పట్టిందా ఏమరా, బాడీని అక్కడ పెట్టి అడుగుతున్నాడు, వాక్యం చెప్తాను అంటున్నాడు. ఏమైందిరా అయిందిరా అంటే దేవుని జ్ఞానం ప్రకృతి సంబంధమైన మనుషులకి అర్థం కాదు. ఆరాధన చేసి వాక్యం చెప్పి అప్పుడు వెళ్ళి కార్యక్రమాన్ని ముగించాను. మళ్ళా మరుసటి రోజు పిల్లాడిని హాస్పిటల్ తీసుకెళ్తే 11,800 అయింది వాడి బిల్లు. దెబ్బమ్మడి దెబ్బ, దెబ్బమ్మడి దెబ్బ, దెబ్బమ్మడి దెబ్బ, జిట్టు దెబ్బ పడగానే మళ్ళీ అటు ఆ గోడ తగలగానే మళ్ళీ ఈ గోడ అట్ట పడింది. నెల 20 రోజుల్లోపే జరిగింది ఇదంతా. దేవునికి స్తుతి కలుగునుగాక. గట్టిగా హాస్పిటల్కి అబ్బాయిని తీసుకెళ్తూ పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నావు అన్నా అన్నాడు. అన్న హాస్పిటల్కి వచ్చానంటే, హాస్పిటల్లో ఏం చేస్తున్నావు అంటే ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పా. తప్ప మాట ఆయనకు అర్థం కాల. ఏందన్నా, కాదన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చానన్నా అంటే నవ్వుతున్నాడు ఆయన. కదా, దేవుడు కొన్నిసార్లు పరీక్షలు ఇస్తాడు, వాటిలో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుదాం కాక. గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం. ఇదంతా మళ్ళీ నేనేది పెద్ద వీరుడిని చెప్పట్లా, ఆయన కృప నా మీద ఉందని నాకు అర్థమైంది. శ్రమలో నేను అతనికి తోడై ఉందునన్న మాట అర్థమైంది. ఆయన ఎన్నడూ ఎడబాయడన్న సంగతి అర్థమైపోయింది. భౌతికపరమైన నా తండ్రి మట్టికి ఒరిగిపోయినా పరలోకపు తండ్రి నన్ను ఏమాత్రం విడిచిన వాడు కాడు. ఆయన పని పూర్తయిందాక, ఆయన సంకల్పం భూమి మీద నా పట్ల పూర్తయిందాక అంత తొందరగా నా ప్రాణం పోదని స్పష్టంగా తెలిసిపోయింది. నా అక్క చెండారా, ఎదురవుతాయి కొన్ని కష్టాలు, కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఓడ పెరికి హెబ్రోను కొండ ఎక్కాల. మాట్లాడలా, హెబ్రోను కొండ మీద ఉన్న వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అసలు పలకలేదమ్మా, హెబ్రోను కొండ మీద ఉన్న స్తోత్రం చెప్పండి. నేను కాదు గుణదల కొండ మీద పోయిన గుణదల కొండ మీద ఉన్న స్తోత్రం చెప్పండి. గుణదల ఎంతమంది పోయారు? పోయావా? వెరీ గుడ్. నువ్వమ్మా చెయ్యెత్తే నేను పోయి నేను ఏమంటాడో. గుణదల పోయినవాడు పోలేదా? మిగతా వాడు పోయావా? వెరీ గుడ్. మీరు పోలేదా? అతిక్రమం దాచిపెట్టేవాడు వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత సంగతి. మిగతా వాళ్ళు ఎందుకు లేని అసలు ఈ పూట రాకూడదు అనుకున్నా అందరూ ఆగారు. నేనే వచ్చా. ఈయన వస్తారని తిరిగితే అసలు వచ్చేదాన్ని కూడా కాదు. ఎప్పుడు మురికి ఆ పూట ఆ నెలలో వదిలితేనే మంచిది. రానోళ్ళ మురికి అట్టనే ఉంటుంది, ఎక్కడికి పోదు. అర్థమవుతుందా? వారం వారం ప్రతిరోజు శుభ్రపరచబడతా ఉండాలి మనం కూడా. – 2024లో అక్టోబర్ నెల అనుకుంటానమ్మా, పనులన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ అనుకున్నారంట, సాగర్ మాతుంది కదా, నాగార్జున సాగరు, అక్కడికి వెళ్ళి ఒక పొట్టేను కోద్దాం అనుకున్నారంట ముఠా వాళ్ళు. ముఠా వాళ్ళు తెలుసుగా, దొంగల ముఠా కాదు, మిరపకాయల దొంగల ముఠా ఇది. అదే ఆ దొంగల ముఠా కాదు, ఈ దొంగల ముఠా ఇది. అర్థమవుతుందా? నేను చెప్పా, అమ్మా మనకొద్దురా, గుణదలొద్దు, పోకూడదు అలాగన. తెలిసేతుడికి అప్పుడు వెళ్ళారు. ప్రభు వాక్యం ఉందమ్మా, మనం కొండలెక్కి ఏదో అక్కడ పోయి సులువు టెంకాయలు కొట్టడం, మల్లెపూల దండలు ఆడేయటం బైబిల్లో లేదుమా అని చెప్పేసి మాట్లాడు. సాగర్ మాతకి మేము ఆల్రెడీ అనుకున్నాం అని చెప్తే ఇంకా వచ్చింది. ఆ ముఠా మేత్రి ఉంటుందిగా, ఉంటారుగా, వచ్చింది. అయ్యా 2 మాటలు ప్రార్థన చేస్తుంది రాయ్యా, సాగర్ మాత బాతున్నామయ్యా. కొంతమంది నటించేటప్పుడు ఎట్ట తెలుసా, వామ్మో నిజమేనమ్మో అన్నట్టుగా అందరిని ఆకర్షించేటప్పుడు నేను చాలా మంచిదాన్ని, పాస్టర్ గారు తప్పుడోడు అనిపించాల. అర్థమవుతుందా? వాళ్ళందరూ అయ్యా 2 మాటలు అయ్యా, అందరూ ఆటో ఎక్క 2 మాటలు అయ్యా అయ్యా అట్ట అంటున్నా. నేను రానని చెప్పా. ఎందుకని రావయ్యా? సాగర మాత వాక్యానుసారం కాదు, అది దేవుని నడిపింపు కాదు, అలా పోకూడదు, అలా వెళ్ళకూడదు, మనం ప్రభు అలా చెప్పలేదు, అలా వద్దామని చెప్తే అంతేగాని ప్రార్థన చేయవైతే
చేయను, మీకు అర్థం కావట్లేదు, మైండ్ తక్కువదానా, అర్థం కావట్లేదా అనేసరికి ఇక అందరి మధ్య ఈయన గదిలించుకోవడం ఎందుకు అనుకుందో ఏమో, ఎక్కింది అందరి బండి. ఇంకా పొయ్యిందాకా చూసావుగా ఎంత కఠినాత్ముడు అయినా, ఎంత కఠినాత్ముడు అనుకున్న పాస్టర్ గారు, మన పాస్టర్ గారు అంత మొండితనం పనికిరాదు, అంత కఠినత్వం పనికిరాదు, అంత ముక్కుసూటిగా చెబుతారు వాక్యం. బట్టబయలుగా సాగరమాతకి వెళ్ళి గుండు కూర్చొని పోతే ఇబ్బందిలే, నేను చెప్పింది మాత్రం ఆమెకు ఇబ్బంది అనిపించింది. అమ్మా మా అమ్మగారు తప్పుగా అనుకో, మాకు నా కుటుంబంగా మాట్లాడుతున్నా, ఎప్పుడైనా కడుపులో కణితను పెట్టుకొని పైపైన చల్లమందు పూయించుకోవడానికి అలవాటు పడమాకండి. ఎప్పటికైనా గడ్డ పగిలిందంటే సచ్చావే, గడ్డ పగలక మునిపే ఆపరేషన్ చేసి తీయనియ్యి. స్తోత్రం. 10 కాలాల పాటు బతుకుతావో. అక్కడ గడ్డ అక్కడే పెట్టి పైపైన చల్లమందు పూసి, మక్క పోయిన క్రిస్మస్కి 15 ఏళ్ళు ఇచ్చింది, ఈ క్రిస్మస్కి 20 వేలు ఇచ్చింది మా అక్కాయి. ఆమె సినిమా చూస్తే నాకేం, సీరియల్ చూస్తే నాకేంది, గుణదల పోతే నాకేంటి. మా అమ్మ 15 ఏళ్ళు కానుక ఇచ్చింది చాలు. అక్కాయిని బట్టి స్తోత్రం చెప్పండి. దొరికారు వీళ్ళు కూడా. స్తోత్రం. అదే అందుకు చెప్పించిన ఆమె 15 ఏళ్ళు ఇస్తే అంతే, ఇకపోతే నేను దేవుని ముందు సిగ్గుపడనక్కలేని పనోడుగా మిగలాలా. వద్దమ్మా, అలా వెళ్ళకండి. వాక్యానుసారం అది కాదమ్మా. గుండు కొట్టించడం అర్థమవుతుంది. నిజంగా చెప్పు, నువ్వు గుండు కొట్టు అనుకున్న దానివి, నీకెంటికలు మళ్ళీ రావనుకో, కొట్టుతావా? ఇంకా రాలేదనుకోమా అక్క, ఇంకా రావనుకో, గుండె వెంట్రుకలు ఇక రావు అని కనుక తెలిస్తే కొట్టించేవాళ్ళు అంతమంది. స్వార్థపరులారా. స్తోత్రం గట్టిగా కదా. వీటిలో ఏముందమ్మా, నీ గుండె అడగలా, నీ గుండె అడిగాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రోను కొండ ప్రభుతో సహవాసం కలిగి ఉండాలా, ప్రభుతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలా. ఎటువంటి సమస్య శోధన అపవాది ఎటువంటి తంత్రాలు పెట్టినా వాటిని ఓడ పెరుక్కొని వెళ్ళిపోవాలా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా పరులైన వారు ఇదిగో కొన్ని సందర్భాల్లో అపవాది చేత శోధించబడే పరిస్థితులు. గాజా పట్టణంలో వేశ్య దగ్గరికి ఎలా వెళ్ళాడో ప్రార్థనా పరులు కూడా కొంతమంది తెలియకుండా శోధన పడతారు. ఎదిగే కొంది ఆత్మీయ ఎదిగే కొంది కొంతమంది తెలియకుండానే లోకంలో పడతారు. అలాగను పడొద్దనే మాట ఇక్కడ చెప్తుంది. అలా పడకుండా ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, అపవాది కట్లు ఓడ పెరగటానికి ఇదిగో హెబ్రోను కొండ మనకి చక్కని సూచన, ఆలోచన చెప్తా ఉంది. స్తోత్రం. ఎన్ని కొండలు వచ్చినాయి ఇంతకు? ఇప్పుడు 5 వచ్చినాయా 6 వచ్చినాయా? ఏమో మీరే చెప్పాలి. 5ఆ? 5ఏనా? కన్ఫామ్. సరే. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. మొదటి నుంచి చదవండిమా. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రమును వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాల కట్టుదును అని యేసుతో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. స్తోత్రం. బా, ఏం పర్వతమయ్యా, ఏం కొండకాడికి వచ్చా మనం ఇప్పుడు. ఏ కొండది? ఒక ఎత్తైన కొండ. దీనిని క్రైస్తవ బైబిల్ వేదాంత పండితులు రూపాంతరపు కొండ అనే పదాన్ని కూడా వాడారు దీనికి.
ఎందుకంటే అక్కడ యేసు ప్రభువారు రూపం మారిపోయింది కాబట్టి. స్తోత్రం శబ్దం గట్టిగా ఒకసారి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ కొండ మీద ప్రకాశమానమైన దేవుని తేజస్సును శిష్యులైన వారు చూచారు. స్తోత్రం. అంతేనా? మోషేయు ఏలియాయు ఎవరు కనపడ్డారు? దేవునికా? పేతురు కనపడ్డారు. ఎవరికి? అమ్మా ఎవరికి? నిద్రమా. ముగించిన ఇంత మంచి విషయం మళ్ళీ నేలపాలు కాకూడదు. ఈ పూటకి ఎవరోని కొండతో ముగించేద్దాం. రూపాంతరం కొండ చెప్పేదా ముగించేదా? నిద్రపోతే చెప్పలేను. స్తోత్రం. నిద్ర బాగకూడదు. మమ్మ కాదు ఏమా? నిద్ర బాగకూడదు. ఒకరోజు నాలాగిన ఓ పాస్టర్ గారు ఆవేశంగా మండాడు సావాడు సేవకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాక్యం అయిపోయింది. అందరూ ప్రే చేసి బయట వెళ్తాంటే చర్చి ప్రహరీ గోడ మీద సాతానుగాడు కూర్చున్నా అంట. ఎవరక్క? సాతానుగాడు కూర్చున్నా అంట. పాస్టర్ గారు సైతాన్గా ఏడ కూర్చున్నావేంద్రా పోరా అని చెప్పేసి అంటే, పాస్టర్ గారు అందరూ నీ బిడ్డలే అనుకున్నావా, నా బిడ్డలు కూడా ఉన్నారని చెప్పి అంటాడు. ఎవరున్నారంట? ఇక ఆ మాట అంటే ఇంకెట్టుంటుంది? సైతాన్గా నీ బిడ్డలు ఎవరున్నారంటే, నా బిడ్డలు నీకు చూపించాలి అంతే కదా అన్నట్టు వాడు. చూపించరా అన్న అంట. మళ్ళీ రేపు వచ్చేవారు ఉపవాసాలు అంటున్నావుగా, నేను చూపిస్తాగా అనేసరికి ఇక పాస్టర్ గారి పోయిన కాంచి అబ్బా సాతాను చెప్పేసి మోకరించి ప్రార్థన చేసుకుని 3 రోజులు ఉపవాసాల్లో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన స్టార్ట్ చేయటమే వారి సంఘంలో అగ్ని రగిలను, దాని భక్తిహీనులు కాల్చి పడేసింది, దేవుని మాట అగ్ని, మనమందరం అగ్ని వలె మండాలా అని చెప్పేసి వాక్యం చెప్తా ఉన్నాడు. ఇక ఎలా చెప్తున్నంత బలంగా వాక్యం అందిస్తేసరికి ఈలోగా వాక్యం చెప్తా ఉన్నాడు. సాతాను గారు గుర్తును ఆ మాటలను గుర్తున్నాయి. వాడు పారిగోడ కూర్చున్న సంగతి అర్థమైపోయింది. ఈలోగా ఒక అక్కాయి పాపం వెనపక్క అప్పుడే కాళ్ళు చాపి గోడ కానుకొని నిద్రపోతూ ఉందంట. సాతాను గారు పాస్టర్ గారు అదుగదుగదుగో నా ముద్దుల కుమార్తె ఆవిడే అన్నాడు. ఇంకేనకు చూడు సైతాన, ఇంటికాడ నిద్రపోయి సాగుపోయావా, వచ్చావా, లే చావు, లే వాడు కూతురుగా బతుకుతావా, నీకు రక్షించింది దేనికి, మా పెట్టవు కదా నువ్వు అనేసరికి ఒక్కసారి గులిక్కిపడి బయటికి పోయి మొహం కడుకుని వచ్చి లోపల కూర్చుంది వచ్చావిడ. స్తోత్రం గట్టిగా. ఈలోగా నీ బిడ్డను తీసుకొని పోరా అనేసరికి నాకు వాడి పెట్టను కాదు, నేను ప్రార్థన పెట్టని చెప్పేసి కూర్చుంది ఆ పిల్ల. ఈలోగా మళ్ళా వాక్యం స్టార్ట్ చేసేసరికి పక్కన కామ, ఆదివారం కదా, నువ్వేముండిచ్చావు, గొంగులు ఉండేవా, నీ చేపలను అదే తెచ్చాము, ఆయన తీసుకొచ్చి వండిచ్చాను, నువ్వేముండావు, గొంగులు చేపలు వేసావా, చిన్న వేసా పెద్ద వేసావా అనేసరికి వాడు చాలా, పాస్టర్ గారు అరుగరుగు వాళ్ళిద్దరు కూడా నేను పెంపుడు కూతుర్లు అని చెప్పి అంట. ఏందయ్యే సంగతి అంటే చేపల కూర గోంగూర ఏముండొచ్చో ఏం తిన్నావు, కొన్ని గాడిదలకి రెండో పని ఉండదు. ఇక సోదరుడు గట్టిగా కాదుమా, ఇంటికాడ తగలబడతాంగా, ఏం వండుకుంది పో తెప్పాలి, ఆడ తీసి పెట్టాము కాడ పెట్టు, ఏడకు వచ్చాక చేతి చేపలు ఉండేవా, ఉప్పు చేపలు ఉండేవా, ఏమి ఆపుకొచ్చారు, ఇదే చచ్చిరే 2 ముచ్చలు చెప్పేవాళ్ళు ఎవరు కూతుళ్ళు, మీరే చెప్పుకోండి. నేను నా నోటితో అంటున్నా, చిగ్గుగా ఉంది. సోదరుడు గట్టిగా. ఈలోగా ఇంక వాళ్ళని తీసుకొని పోరంటే పాప వీళ్ళు కూడా పాపం గమ్ముని కూర్చొని వాక్యం వింటున్నారు. ఈలోగా ఇంక పోరా ఇంక లేరుగా అంటే, ఆగండి వస్తుంది నా అపురూపంగా పెంచుకున్న కుమార్తె. వాక్యం అంతా అయిపోయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ అనేటప్పుడు అప్పుడు వస్తుందంట. వామ్మో ప్రార్థన అయిపోయింది చెప్పి అడావుడికి వచ్చి కూర్చుందంట. పాస్టర్ గారు ఇదిగో నా అపురూపంగా పెంచుకున్న ముద్దులు కూతురు అన్నా అంట. సైతాన్ దాన్ని ఇప్పుడు దాకా కుదరా, నీకు సావు అని చెప్పేసరికి ఆమె ఏడుపు మొగం పెడతాడు, సావు ఇంటికి సావు, ఇప్పుడు దాకా తీరలా. అలాంటి వాళ్ళు లేరు కదా ఇక్కడ. ఉంటే మారుమనసు పొందండి. ఆమేన్. గట్టిగా ఇంకా గట్టిగా. మరి అంత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అప్పుడు దాకా ఏం చేస్తావమ్మా? ఎప్పుడు 8ంటికి వెళ్ళామా, స్తోత్రమయ్యా ప్రభువా నీకు స్తోత్రమయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా,
స్తోత్ర ప్రార్థన అయిపోద్ది, పాటలు 7 పాటలు అయిపోతాయి, వాక్యం అయిపోయింది, మధ్యలో సాక్ష్యాలు అయిపోతాయి, కానుకల పాట అయిపోద్ది, ఇదంతా అయిపోయి అదంతా అయిపోయిన అప్పుడు పొద్దున అంటే ఇదిగో ఇంత పొద్దున్న ప్రార్థన పెడితే ఎవరు వస్తారు పాస్టర్ గారు అని పాస్టర్ గారికి సలహా ఇచ్చింది ఈ మనిషి. మరి ఎప్పుడు వస్తావమ్మా, ఎప్పుడు వస్తావు? బరీతిగా తిని కడుపు నీళ్ళు కదలకుండా కుతికలు దాకా తిని చర్చిలో కూర్చుని గోడ కడుక్కొని నిద్రపోతూ ఉంటే మేము కూడా చూస్తున్నట్టు పర్లేదు లెక్క ఒక 5 ఏళ్ళు కానుదని చెప్పాలా? మీరు నవ్వుతున్నారు, కడుపు మండే చెప్తున్నా. వాడు కూతుర్లు అందరూ మారు మనసు పొందుదురు కాక గట్టిగా ఆమెనన్నారు. వాడు కూతుర్లండి మీరు తల్లి కాదు, స్తోత్రం కదా. 2 చేతులపై గట్టిగా, 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా. రూపాంతరపు కొండ మీద మీరు నిద్రపోవటం అన్నది వచ్చింది, ఇప్పుడు లేకపోతే చెప్పేవాడిని కాదు, ఆ టైం పోయేది కాదు. రూపాంతరపు కొండ మీద దేవుని సూర్యుని వంటి ముఖాన్ని బిడ్డలు చూడగలిగారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఉండగానే ఆయన ముఖ దర్శనాన్ని చూచుదుముగాక. చప్పలు కొడదాం గట్టిగా, చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజు చర్చికి వచ్చాం కదా, కాళ్ళు బాగా నొప్పులయ్యా, నడువు నొప్పులయ్యా, పెట్లో పెట్టినప్పుడు నొప్పులు ఉంటాయ్యా అన్నట్టు అడుగుతారు నాతోటి. నేనేమంటానంటే కాళ్ళ నొప్పులు అడగమాకమా, తలకాయ నొప్పి కోసం ప్రార్థన చేయించుకోమాక, ఆయన ముఖ దర్శనాన్ని చూడాలని ప్రార్థన చేయించుకో. చెప్పకూడదాం గట్టిగా, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎత్తైన కొండ ఎక్కాలని ప్రార్థన చేయి. కాపరి, సంక కాపరి గొర్రెలను ఎప్పుడు చెరువు చుట్టూ ఆడదు. ఎప్పుడో ఏం చేస్తాయంటే రోజు రోజుకి కొత్త మేత పెడతాడు కాపరి. స్తోత్రం. రోజు రోజుకి కొండను ఎక్కించే ప్రయత్నం చేస్తాడు కాపరి. కొండెక్కేవాళ్ళేరి, కొండెక్కేవాళ్ళేరి, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను, నా ఎక్కలేనంత ఎత్తైన కొండపై. హల్లెలూయా. కొండెక్కడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది చెయ్యి చూపించండి ఒకసారి. నిజంగా చెయ్యొద్దండి. ఎక్కవా? కింద పాడల కాడ ఉంటావా? కొండెక్కవా? కొండ ఎక్కబట్టే కదా మా దేవుని ముఖం కనపడింది. స్తోత్రం చెప్పండి. కొండెక్కిన వాళ్ళకి తేజస్సు కనిపించింది. కొండెక్కిన వాళ్ళకి దేవుని స్వరం వినపడింది. కొండెక్కిన వాళ్ళకి మోషే, ఏలియా కనిపించారు. కొండెక్కిన అనుభవం కావాలి కదా. కిందనే ఉంటానంటే అట్ట వింది ఎక్కడింతకే కిందనే కొండ మీద. మరి కొండెక్కుతాను రమ్మంటే రారే. అదే కొండలు కొండెక్కుతారా? రూపాంతరపు కొండెక్కుదురుగాక. అసలు నాకు అనిపించింది ఈ వచ్చిన మీద చాలా విషయాలు. పేతురు అంటాడు, ప్రభువా ఇవాళ నాకు భలే సంతోషం ఉందయ్యా. ఏంటి నన్ను ఏం సగుతుంటే తండ్రి మాట్లాడుతుంటే వినపడుతుందయ్యా. అవునా? నీ ముఖం ఎట్టుందనుకున్నా సూర్యుని వల్ల అలా ప్రకాశమానం కనపడిపోతుంది నాకు. మోషే, ఏలియాలు నేనేమంటానంటే
మోషే ఏలియాల కాలం ఎక్కడా, పేతురు కాలం ఎక్కడా? కొండెక్కిన ఈ పేతురికి ఇతను మోషే అని ఇతను ఏలి అని ఎవరు చెప్పారు? దేవునితో సహవాసంతో నింపబడిన, సహవాసానికి అలవాటైన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత మర్మములు బయలుపరచువాడు ఆయనే కదా. స్తోత్రం. ఆయన అంటాడు, అయా మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి పర్ణశాలలు కడతా. కట్టుదును అన్నాడా, కట్టుదుము అన్నాడా? కట్టుదును. వాళ్ళ సంగతి తర్వాత, నేనైతే నిలబడతా, నేను కడతా. భూమి మీద ఉండగానే నీ ద్వారా 100 సంఘాలు కట్టబడును గాక. చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షణ పొందును గాక. పర్ణశాల కడతానయ్యా. ఇలా ఆనందంగా ఉంది ప్రభువా, నీ వెలుగుని చూశానయ్యా, తేజస్సుని చూశానయ్యా. కొండెక్కొచ్చా నేను. కొండెక్కొచ్చిన వాళ్ళకి తేజస్సు ఏంటో కనపడింది, దేవుని ముఖంలో వెలుగేంటో కనపడింది. కొండెక్కొచ్చిన వాళ్ళకి తండ్రి స్వరం వినిపించింది. కొండెక్కొచ్చిన వాళ్ళకి ప్రవక్తలు కనిపించారు. కొండెక్కొచ్చిన వాళ్ళు తీర్మానం కనపడుతుంది, ఈ సంఘస్థాపన చెయ్యాలా. ఆమేన్. మన దగ్గర ఏ తీర్మానం ఉంది? వదిలిపెడితే గబక్కన వెళ్ళి పడుకొని నిద్రపోతానయ్యా అనే తీర్మానం ఉంది. ఈ తీర్మానం కావాలి. ఇంకో మాట చెప్పాలి. యేసు ప్రభు ఎక్కడ దాకా ఎక్కుదా ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళి కూర్చున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ కొండ అనుభవం కలిగిన వాళ్ళకి దేవుని ముఖ దర్శనం కనిపిస్తుంది. ఈ కొండ అనుభవం గల వారికి దేవుని స్వరం వినపడుతుంది. ఈ కొండ అనుభవం గల వాళ్ళకి తీర్మానం నూతనంగా ఆరంభం అవుతుంది. అందరూ చనిపోయినట్టు మనం చావకూడదు. ఓ పెద్ద ఆయన పాట రాశాడు. ఏమీ చేయని సామాన్యుని వలె లోకులు పోవు రీతిని పోక, ఏమీ చేయని సామాన్యుని వలె లోకులు పోవు రీతిని పోక, ఆఖరి గడియలో అగ్ని పరీక్షలో సిగ్గుపడకనే నెగ్గిన యోడల, ఆఖరి గడియలో అగ్ని పరీక్షలో సిగ్గుపడకనే నెగ్గిన యోడల, ఎంతో మేలు అంతే చాలు, ఎంతో మేలు అంతే చాలు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, దయగను నా ప్రభువా. హల్లెలూయా. భలే ఉంటుంది పాట, మామూలుగా ఉంటుంది ఆ పాట. ఈ మధ్య కొన్ని పాటలు మధురమైన ఆలాపన కలిగి సరుకులేని పాటలు చాలా ఉన్నాయి. మధురమైన పాటలాగానే ఉంటాయి కానీ సరుకు లేదు అందులో. ఏం లేదు పలకరా, ఏం లేదు అందులో. సరుకు అంటే వచనాల్లో బలమైన నడిపింపు. ఎందుకు లేదంటున్నానంటే ఆ పాటల్లో ఉన్నాయి. ఇది ఒక పాట వచ్చింది, గాలి 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 వంటి వాడు నువ్వు అనే పాట, ఒక పాట వచ్చిందమ్మా. ఇది పాటది భలే హిట్ అయింది. నోట్లో ఆడుతున్న రాట్లా గాలి, అది నీ రూపం గాలిలో కనపడుతున్నా. వీచే గాలుల్లో వీచే గాలుల్లో ఎన్ని రూపాలు ఉంటాయి?
ప్రతిరూపం వీచేగాళ్ళు నాయన రూపం ఉంది, మాట్లాడలే మళ్ళా. వాము ఎంత మేము ఆలోచన చేయలేదు, మిరపకాయలు ఎందుకు మేము ఇద్దునయ్యా. కొన్ని పాటలు ఉన్నాయి, మరి మంచి పాటలు చెప్పు అంటావా? చెడినవాడ నైన నన్ను చేరదీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజినములపై జయమునిచ్చిన, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడు. హల్లెలూయా. ఆ పాటలు పాడేవాళ్ళు లేరు ఇలా. ఆ వీచేగాల్లో కొట్టకపోవడం కానీ ఈ పాటలు పాడేవాళ్ళు లేరు. మరి నడిపించిన నా పాట అంతమందికి వచ్చు. మిమ్మల్ని పాడమంటలా, వచ్చా రాదా? ఏవా వచ్చా రాదా? ఎన్ని చరణాలు మొత్తం? 2 చరణాలు. 7 చరణాలా? 7 ఉన్నాయా 6 ఉన్నాయా? ఆలోచించుకోవాలి, ఇంటికి ఆలోచించుకోవాలి. కొత్త దాంట్లో పాత దాంట్లో రైతును పూర్వ విశ్వాసి ప్రభుని దీవించదు కాక తర్వాత 7 మాటలు. అందులో మొదటి చరణం ఏంటి? మొదటి చరణం, నా జీవిత తీరమున నా పజయ హారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నాయాత్మ వీరభూయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. హల్లెలూయా. ఇద్దరిద్దరు కలిసి మైకి పట్టుకొని కలిసి ఏక గొంతుతో పాడతా, సంఘం అంతా కలిసి పాడుతూ ఉంటే ఎంత బాగుంటాయి పాటలు. విరిగి నలిగిన ఆత్మతోనూ హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఒకరోజు పాటల కోటమే పెట్టుకుందాం. స్తోత్రం. ఎందుకెందుకు వచ్చింది ఇవన్నీ? కొండెక్కాలా, కొండెక్కిన అనుభవం నీకుంటే ముఖ దర్శనం కనపడుద్ది. కొండెక్కిన అనుభవం నీకుంటే స్వరం వింటావు. కొండెక్కిన అనుభవం నీకుంటే తీర్మానం నూతన పరచబడింది. పర్ణశాల కట్టాలా అంట. పర్ణశాల దాకా ఏమి ఏడిపోయింది ఇప్పుడు? రెండమ్మా హోమ్ అయిపోయారమ్మా, ఈ పూట ప్రార్థనమంటే చలిగా ఉంది పాస్టర్ గారు. రేపొద్దున అసలు చలి కాదు కదా, అగ్ని ఆరదు ఆడ చిందులేదు. కానీ మన ఇళ్ళ మధ్య చక్కగా వచ్చి కాసేపు మన కుటుంబాల కోసం ప్రార్థన చేసి, ఇప్పుడు ప్రార్థనలో బలపడుతుంది, ఇంకెప్పుడు పడతావు? ఇప్పుడు కొండకపోతే ఇంకెప్పుడు కొండెక్కుతావు చెప్పు? కాదమ్మా, నువ్వు మోకరించవా ఇంట్లో? పిల్లలకు ప్రార్థన నేర్పించిందని కాదా? నీ భర్తను ఏ రోజైనా బతినాడుకున్నయ్యా, ఒక్కసారి ఒక్క గంట ప్రేయర్లో కూర్చొని పోయా, ఒక్క గంట. ఏంది ఆ సచ్చిన నేను బలకొచ్చేది ప్రార్థన మన పిలవాలా? నేను చెబుతుంటే ఆయన గంట ఆయన భర్త సచ్చినోడంట. ఇప్పుడు ఏమి ఎవరితో కాపురం చేస్తుంది? సచ్చినోడుతోట. ఇంకొక తగాదు పెట్టుకొని, అన్నా ఉన్నావని కాదన్నా, దీని సంగతి మామూలుగా ఉండదన్నా అన్న పిల్లడు. అట్ట అనమాకయ్యా, మన అక్కయ్య మొత్తం బిడ్డ చిన్నపిల్ల ఆ మాట అనకూడదంటే, నన్ను నా మనవడు అన్న మరి అంటున్నాడు వచ్చి.
ఏమందంట? ఏందంట? నాకు బాధ వేసింది. మరి నువ్వు బల తీసింది ఏంటంటే, మరి ఆయన మరి అట్ట అనొచ్చు అయింది. ఎట్టన్నాడు? అందుకని అతను ఇంకా రక్షణ లేదు కదా, నువ్వు రక్షణ పొందావు కదా. అతను వచ్చి అడుగుతుంటే నాకు ఇంకేం చెప్పాలి అర్థం కాల. నువ్వు అన్నావా లేదా? అన్నాను కోపం మీద. అంటావైంది తప్పు కదా, తప్పా కాదా? ఈసారి అనండి మనవడు, నాలుగు బెగచకపోప చూద్దు కానీ అనొచ్చు అన్నమాట. తప్పు కదమ్మా. మరి భర్తను ఇంతవరకు నీ భర్తను చచ్చి నడిపించావు, ఇది నీ విశ్వాసం. నువ్వేం కొండెక్కావు చెప్పు? గొర్రెలు కాపరిని అమ్మరించే గొర్రెలు అయితే కొండెక్కుతాయమ్మా. బురదలో తిరిగిలాడే వాటికి మనం ఏం చేస్తాం? వరాహాలకే. అర్థమైతే స్తోత్రం చెప్పండి. వరాహం అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ వదురుగాక. మరి వరాహం మనం ఏం చేద్దాం? కొండెక్కే గొర్రె కాడికి రా, పదం పైకి రా. వచ్చేవారం రాయా, ఈ పూట భలే వాక్యం పోయిందయ్యా, వచ్చేవారం రా, తర్వాత రా. 12 నెలలకి కనీసం 12 నెలల్లో కనీసం 4 సార్లు భర్తను తీసుకొస్తే 2 మాటలు వింటాడు అతను కూడా. బతినాట తప్పే ఉంది. నీ భర్త రక్షణ పొందుద్దా? నువ్వెంతవరకు కొండెక్కకపోతివి. నేనేమనంటే మన సంఘ బిడ్డలతోటమా పనికి పోతారు కదా, ఏ పొలం పోతారు, ఏ రైతు పనికి పోతారు, వెళ్ళి పోగానే మోకరించి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి అమ్మ అన్న. చేయకూడదా? మీరు పలకలేంది చేయకూడదా? నేను ఇంకో మాట ఏం చెప్పా అంటే, మధ్యాహ్నం పూట దిగుతారు కదా, ఒక్క పల్లవి పాడుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని భోంచేయండి. ఏ చేలోకి వెళ్ళారో ఆ రైతు రక్షణ పొందాలని ప్రార్థన చేసిరండి అనకూడదు అన్నమాట. పలకట్లా మీరేందో మరి. మరి ఆడకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనయ్యా, చచ్చి వాళ్ళు కదా ఏమనుకుంటారు? నువ్వేం కుతుకులు కోయలేదుగా, కుతుకులేం కోయలేదుగా. మరేమి 2 మాటలు ప్రార్థన చేసిరా, నీ ప్రార్థన ద్వారా అయినా అతను చర్చికి వస్తాడేమో. చెప్పకూడదాం గట్టిగా. ఇలా బాధ నా వేదన ఎంతంటే, నేను మీతో నవ్వుతో మాట్లాడుతున్నాను కానీ కొండెక్కోళ్ళేరమ్మా. కొండెక్కే ఏ కాడి కింద బురదలో తిరిగే బ్యాచ్ కనపడుతుంది కానీ కొండెక్కే వాళ్ళు లేరు. కొత్త విషయం చెప్పన్నా, పోయినసారి 4 పర్వతాలు అయిపోయినాయి, ఇప్పుడు 2 పర్వతాలు వచ్చినాయి. నెక్స్ట్ ఏ పర్వతం ఉందో ఎక్కాలమే కొండ. ఏది విందు కోసం పరిగెత్తే వాళ్ళు ప్రార్థన మానుకోరు. ఈ పూట విందు కోసం పరిగెత్తే వాళ్ళు, ఏ విందు అది? తిక్కల విందు కాదు అది. మహోన్నతుడు ఏర్పాటు చేసిన విందు అది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రోను కొండ సహవాసం నేర్పిస్తే, శోధన గెలిచే బలాన్ని నేర్పిస్తే, రూపాంతరపు కొండ ముఖ దర్శనాన్ని చూపిస్తోంది. స్తోత్రం. స్వరం వినిపిస్తూ ఉంది, హల్లెలూయా. తీర్మానం బలపరుస్తూ ఉంది. మర్మగర్భితమైన సంగతులు బయలుపరచబడుతున్నాయి. సేవలో ఉండగానే, ప్రార్థనలో ఉండగానే, హోల్నైట్ పేరులో ఉండగానే మనం అందరం కూడా ఆయన ముఖ దర్శనం కోసం ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడి నుంచి స్తోత్రం. రూపాంతరకుండా అనుభవం ఇది. ప్రభు చిత్తం అయితే ఈసారి వచ్చే హోల్నైట్ పేరుకి విందు జరిగే కొండ మీదకి వెళ్ళిపోదాం. స్తోత్రం. ఏ కొండ మీదకి వెళ్దాం? ఆ విందు ఎక్కడో, ఆ భోజనం ఎక్కడ పెడుతున్నారో, ఆ పస్కా పశువు విందు ఎక్కడ జరిగిందో, పస్కా పశువు ఎక్కడ వధించబడిందో ఆ కొండ ఎక్కుతాం ఈసారి ప్రభు చిత్తం అయితే. స్తోత్రం. ఇప్పుడు ఎన్ని కొండలు వచ్చినాయి? 1. పాస్టర్ గారు చెప్పిందంటే ఈసారి నేను రానిడికి. 1 అరారాతు, 2, 3, 4. మీరు ఆగండి అమ్మ కొద్దిగా, మీరిద్దరు ఆగండి. దొరికారు ఇద్దరు. 4 ఎవరు చెప్పింది? నువ్వేనా? నువ్వే చెప్పావంటరా? నువ్వేనా? ఇంక చెప్పమాక. ఇప్పుడు అందరు పోయావా? 5 మా మీ బ్యాచ్ 5 ఎట్లా అడిగి తీసారా అని కూడా రాకపోతే నువ్వే కిందకి కొండ కింద తిరిగే దానికి ఎవరు చెప్తాడు? 5 3
5 మా వాళ్ళు అడిగాక మీరు అంత తెలియకల్లా 5 వాళ్ళు చెప్పింది నేను ఇప్పుడు చెబుతున్నారు. హెబ్రోన్ 6 రూపాంతరపు కొండ. ప్రభు చిత్తమైతే ఈసారి హోనూరు పేరులో ఆ కొండ ఎక్కుదాం. చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ కొండ కాడ చాలా ప్రసంగం ఉంది. ఆ కొండకు ముందు కూడా ఇంకో కొండ ఉంది. ఆ 2 కొండలు పరిచయం చేస్తే బాగుంటుంది ప్రేరేపణ. ప్రభు చిత్తమైతే ఈసారి వచ్చినప్పుడు ఈవేళ దేవునితో సహవాసం ఉందాం. ఆయన ముఖదర్శనాన్ని చూద్దాం. ఆయన స్వరాన్ని విందాం. ప్రభు కొరకు పర్ణశాల కట్టుదాం. దేవుడి మాటలు మనం నీటిలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన మోకరిద్దామా? పర్ణశాల కట్టాలి. నశించిపోతున్న ఆత్మను రక్షణ నడిపించాలి. మనం అందరం ఇది రైట్ టైం. నిలబడదాం దేవుని కోసం. నిడివి మోకాళ్ళు వేద్దాం. 55 ఏళ్ళు పైచిరుకుంటూ వదిలిపెట్టండి. మిగతా వాళ్ళకి ఏమైంది చెప్పండి. ఇంకెటు కూడా ఇంటికి పోయాక నేను ఎవరు లేపుతాడు? నిద్రపాటమేగా. అయ్యవా మోకాళ్ళు ఏంట్రా తల్లిగా, ఏంట్రా మోకాళ్ళు ఏంట్రా? ఇంక ఇప్పుడే చచ్చేటట్టు ఇంక రేపు పొద్దున ఎప్పుడు సేవ చేసేది మనం అందరం. ఈ మోకాళ్ళు మోకరించండి. ఈ అమ్మాయి ఏందంట మైకిలో చెప్పండి. నా పిల్ల పేరు ఏమంట? మోకాళ్ళు ఏవా అయిపోతే నీ కాళ్ళు పట్టకపోతే రేపొద్దున కళ్ళు పూసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి అక్క. నా అక్క చెండారా, దేవుని కుటుంబమా? ఎదురుగా ఉన్న అడ్డకారులు ఓడ పెరిగాడు సంసోను. శత్రువుల బలాన్ని ఓడించి దూసుకుని సంసోను. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేత్రాశని గెలవలేక, శరీరాశని గెలవలేక, జీవోడంబాన్ని గెలవలేక, లోకంతో స్నేహం చేసుకుంటూ ఓడిపోతున్నావా? లేదు. వాటిని ఓడబెరకాలి. హెబ్రోను కొండెక్కాలా. ప్రార్థనలో ప్రభుతో సహవాసం కలిగే వాళ్ళు ఏ శోధనైనా గెలుస్తారు. అది ఏ కష్టమైనా గెలుస్తారు. అది ఏ శోధనైనా ఓడబెరుగుతారు. హెబ్రోను కొండది నేర్పిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతరపు కొండ ఎక్కారో లేదో, యేసయ్య బట్టలు తెల్లగా కనపడుతున్నాయి బిడ్డలకి. ఆయన ముఖం సూర్యుని వలె తేజరులతో ఉంది. శిష్యులు దాన్ని చూశారు. ఈయన మాట వినండి, పరలోకపు తండ్రి చెప్పిన మాట శిష్యులు విన్నారు. మోషే, ఏలియాలు ప్రవక్తలు కనపడుతున్నారు. వీరికి నూతన తీర్మానం వచ్చింది పేతురికి. అయ్యా పర్ణశాలలు కట్టాలి నీకు నేను. తీర్మానం చేసుకో. ఒక పేతురు వలె తీర్మానం చేయి. నేను కొండెక్కాలి ప్రభువా, నీ ముఖ దర్శనం చూడాలయ్యా. సంఘాలు కట్టాలి అయ్యా. ఇక్కడి నుంచి అనేకమైన ప్రాంతాల్లో సంఘాలు కట్టాలయ్యా. పరిచర్య విస్తరించాలి. ఈ జనవరి 1కి అనేకులు రావాలి మందిరానికి. ప్రతి ఇంట్లో ఏ ఒక్కళ్ళు విడవబట్టడానికి వీల్లేదయ్యా. ఈ ప్రాంతంలో తెగులు రావటానికి వీల్లేదు ప్రభువా. అనేకులు రావాలి సంవత్సరం ఇక్కడికి. ఈ మందిరం తూర్పు దిక్కునకు, పడమర దిక్కునకు, ఉత్తర దిక్కునకు, దక్షిణ దిక్కునకు వ్యాపించినట్లుగా పర్ణశాల కట్టబడాలి నీ కొరకై. 2 చేతులపైకి ఎత్తి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం అయ్యా. నీ ముఖ దర్శనం చూడాలి. పర్ణశాల కట్టాలి. నీ స్వరాన్ని వినాలయ్యా. వెలుగుమయమైన నీ వస్త్రాలు నేను చూడాలి ప్రభువా. నన్ను ఆ దిశగా నడిపించమని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వేడి తండ్రి, మీరు ఇచ్చిన ఆలాపన బట్టి, ఆలోచన బట్టి స్తోత్రాలు. కొండెక్కాలి. హెబ్రోను కొండెక్కాలి. శోధన సమస్యలు ఏ కష్టమున్న వాటిని ఓడబెరికే బలం నాకు కావాలి. ప్రార్థనాపరమైన శోధనలు ఎదురవుతాయి, కానీ వాటిని ఓడబెరికి ముందుకు సాగే బలం మాకు కావాలి. ఆ దిశగా మా అందరిని నడిపించండి. రూపాంతరం కొండ మీద నీ ముఖము సూర్యుని వలె కనిపించింది. ఆ ముఖాన్ని మేము చూడాలి. ఆ వెలుగుమైన వస్త్రాలు మేము చూడాలి. తండ్రి స్వరాన్ని మేము వినాలి. అయ్యా సంఘాలు కట్టాలి.
పరిచర్య విస్తరించాలి, బలమైన తీర్మానం రావాలి. మా అందరినీ బలపరచండి. బిడ్డలు ఇప్పుడు దాకా చక్కగా ప్రార్థన చేశారు, చక్కగా వాక్యం విన్నారు. వారందరూ తీర్మానం చేసుకుందురుగాక పర్ణశాలలు కట్టడానికి, పరిచర్య కొరకు